వెల్కమ్ బ్యాక్. మొన్నటి దాకా ఉల్లి రేట్లు ఎగబాకాయి, వాటికి పప్పు దినుసులు జోడయ్యాయి. ఇక ఇప్పుడు టమాటా వంతు వచ్చింది. వారం క్రితం 20 రూపాయలున్న టమాటా ధర ఇప్పుడు 50 రూపాయలకు పైమాటే. ఇలా నిత్యావసర ధరల పెరుగుదల కుటుంబరావుల జేబును గుళ్ళ చేస్తుంది. వంటింట్లో ఉల్లిగడ్డల తర్వాత ఎక్కువగా వాడుకలో ఉండేది టమాటాలే. చాలా రకాల వంటకాల్లో టమాటాలను వాడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇకపై అలాంటి వాళ్లు తమ అలవాట్లని మార్చుకోవాల్సింది. నిన్న మొన్నటి వరకు 10 నుంచి 20 రూపాయల మధ్య ఉన్న టమాటా ఇప్పుడు కిలో 50 రూపాయలకు చేరింది. రైతు బజార్లలో 40 రూపాయలకే అమ్ముతున్న అన్ని పుచ్చులే. చాలా ఎక్కువగా ఉన్నాయి టమాటాలు. 50 రూపాయలు ఉంటే చాలా కష్టము. మధ్యతరగతి వాళ్ళకైతే అసలు బాగుండదు, తగ్గించాలి. అవును, అన్ని కూరగాయల రేట్లు ఉన్నాయి, పెరిగినాయి. మన జీతాలకు తగ్గట్టుగా అది సరిపోదు. కొండకి కూర్చున్న ఉల్లి ధర ఇంకా తగ్గనేలేదు. దానికి తోడు కందిపప్పు రేట్లు మధ్యతరగతి కుటుంబాల మాడు పగలగొట్టే రేంజ్కు ఎగబాకే. ఆ స్ట్రోక్ నుంచి తేరుకోకముందే టమాటా రేట్లు రాకెట్ల దూసుకెళ్లాయి. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ ను కొల్లగొడుతున్నాయి. ఏమున్నా కానీ బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్ డిస్టిక్ కానీ రంగారెడ్డి డిస్టిక్ కానీ టమాటా పంట నీళ్లు జీరో ఉంది. ఇప్పుడు దానికోసం ధర పెరగడం జరిగింది. ఇప్పుడు మనకు నియరెస్ట్ అంటే అనంతపురము, చిత్తూరు జిల్లా నుంచి టమాటా ఇంపోర్టింగ్ అవుతుంది. హైదరాబాద్ మొత్తం కిలో హోల్సేల్ మార్కెట్ వచ్చేసి 20 నుంచి 25 రూపాయలు ఉంది. రిటైల్ గా 35-40. వర్షాభావ పరిస్థితులకు తోడు సాగు ఖర్చులు పెరగటంతో టమాటా రేట్లకు పగ్గాలు లేకుండా పోయాయని అంటున్నారు వ్యాపారులు. రేట్లు పెరిగినప్పుడల్లా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయటం, సబ్సిడీ ధరలకు ఆయా నిత్యావసరాల్ని అందించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఉల్లిగడ్ల అమ్మకాలకు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. అటుపై పప్పు రేట్ల విషయంలో అదే ఫార్ములా. 10 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించి మెప్పించే ప్రయత్నాలు చేసే బదులు రేట్లను కట్టడి చేయాలని కోరుతున్నారు జనాలు. ఉందండి 50 రూపాయలు అంటే రోజు రోజుకి ఇట్లా ధరలు పెరిగితే మా లాంటి వాళ్ళు 50 రూపాయలు పెట్టి కొనగలుగుతారా? మొన్నేమో 20 రూపీస్ ఉంది, మొన్ననేమో అంతకుముందునేమో 15 రూపీస్ అట్లా ఉంది. మళ్ళీ 2 రోజులు కాగానే మళ్ళీ 50 రూపీస్ వచ్చేసి ప్రతి కూరగాయలు రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయండి. ఇది చాలా మాకు రోజువారీ కష్టం చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నిజంగా అసలు మార్కెట్ రావాలంటేనే భయం వేస్తుంది. అసలు ఏం తినాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. అట్లా అయిపోయినాయండి. ఎందుకు అట్లా అవుతుందో మాకు అర్థం కావట్లేదండి. లేకపోతే అంటే మార్కెట్ అంటే పంట సరిగ్గా లేవా, లేకపోతే ఏంటిది, లేకపోతే మధ్యవర్తులు ఏమైనా కింద మీద చేస్తున్నారని కూడా అర్థం కావట్లేదండి. ధరలు పెరిగిన నిత్యావసర సరుకులను ప్రత్యేక కేంద్రాల ద్వారా పంచిపెడుతున్నా అవి అందరికీ అందుబాటులో ఉండేది అసాధ్యమే. దీంతో ఎటొచ్చి మధ్యతరగతి వర్గాన్ని ఈ రేట్ల దాడి ఇంటి బడ్జెట్ లెక్కల్నే మార్చేస్తున్నాయి. అసలు టమాటా రేట్లు ఎందుకు మండిపోతున్నాయి? 50 రూపాయలకు పైగా పెరగడానికి కారణం ఏంటి? దిగుబడులు తగ్గడమేనా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? టమాటా ఇది ప్రతి ఇంట్లో ప్రతిరోజు భోజనంలో వండి తీరాల్సిందే. చారు, కూర, పచ్చడి ఇలా ప్రతి దాంట్లో దీన్ని ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో ఉల్లితో పాటు ఎక్కువగా అమ్ముడయ్యేది టమాటాని. అయితే ఇప్పుడు ఆ టమాటాకు గడ్డు కాలం వచ్చింది. కిలో పళ్ళు 50 రూపాయలు అయిపోయాయి. అవి కూడా నాణ్యత ఉండటం లేదు. ప్రధానంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. నాణ్యమైన సరుకు కావాలంటే 60 రూపాయలు పోయాల్సి వస్తోంది. సామాన్య మధ్యతరగతి ఆ సాహసం చేయలేకపోతున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే తగ్గిన దిగుబడులే కారణమంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అసలు ఎక్కడా పంట కనిపించడం లేదు. ఈ ఏడు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అరాకొరాగా వేసిన పంట కూడా సరిగా దిగుబడి రాలేదు. దీంతో చిత్తూరు, మదనపల్లి, బెంగళూరు నుంచి సరుకు తీసుకుని వస్తున్నారు వ్యాపారులు. లోకల్ గా పంట లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి తీసుకురావడంతో ఒక్కసారిగా రేట్ల మంట మొదలైంది. నాణ్యతను బట్టి 50 నుంచి 60-70 వరకు కిలో ధర పలుకుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చిత్తూరు నుంచి తీసుకుని రావడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయాయని, అందుకే ఎక్కువ రేట్లకు అమ్మాల్సి వస్తోందనేది వ్యాపారుల మాట. గతంలో 1000 టన్నులు వస్తే ఇప్పుడు కేవలం 600 టన్నులు మాత్రమే టమాటాలు వస్తున్నాయి.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 10 నుంచి 15 రూపాయలకే నాణ్యమైన కిలో టమాటాలు దొరికేవి. ఇప్పుడు డబ్బు పెట్టినా అంతా కుళ్ళిన సరికే వస్తోంది. 40 రూపాయలు కేజీ చెప్పారు అమ్మే అతను, కానీ ఇది అయినా కానీ సరుకు బాగలేదు. ప్రతి టమాటాకి ఇలా ఉందండి. దానివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఇది కట్ చేసినా కానీ ఎంతవరకు బాగుంటుంది అనేది చెప్పలేము. సగం పాడైపోయింది, సగం బాగుంటుంది. ఇది వండిన టేస్ట్ ఉండదు. కర్రీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. రేట్లు బాగా పెరిగిపోయాయండి. 40, 45, 50, కానీ క్వాలిటీ లేదు సరుకులో. దీనివల్ల తాము నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడు 40% పైగా లోకల్ గా దిగుబడి తగ్గిందని లెక్క కడుతున్నారు. ఏదో ఒకటి బర్డెన్ అవుతూనే ఉంది. అది మొన్న ఆనియన్స్ అలానే ఉంది, తర్వాత పప్పులు అలానే ఉన్నాయి, ఇప్పుడు వెజిటబుల్స్ కూడా అనమాట. ఇంకా టమోటా అంటే రెగ్యులర్ యూజ్ కోసం చాలా అవసరం కదా, కానీ టమోటా కూడా అలా 50 రూపీస్, ఇక్కడ 40 అని చెప్పి బోర్డు ఉంటుంది, 50 అని అంటే ఇలా జనరల్ గా అన్ని కూడా అందరికీ కష్టమైపోయేటట్లు ఉందన్నమాట. గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలి కదా, పట్టించుకోవాలి, దీని గురించి పట్టించుకోవాలి. కొంచెం సామాన్యులకు కూడా మంచిగా ఈజీగా వచ్చేటట్లు చేయాలి. వాళ్ళకంటే ఏదో ఇంట్లో కూర్చొని తెలియకపోవచ్చు, ఎవరో వర్కర్స్ తెస్తూ ఉంటారు, కానీ మేము జనరల్గా అలా కాదు కదా, వచ్చి అన్ని చూస్తూ ఉంటాము, కానీ మాకు తెలుస్తుంది. మొన్న ఉల్లిపాయలు, నిన్న కందిపప్పు, ఇవాళ టమాటా, ఇలా ఒక్కొక్కటిగా కొండకి కూర్చుంటే ఏం కొనాలి, ఏం తినాలి అని ఆందోళన చెందుతున్నారు సామాన్యులు. ఇలా పెరుగుతున్న రేట్ల వల్ల నెలవారీ బడ్జెట్ తారుమారు అయిపోతోందని వాపోతున్నారు. నిత్యం కూరల్లో వాడే ఉల్లి, టమాటా ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదని అంటున్నారు గృహిణులు. చాలా ఎక్కువగా ఉన్నాయి టమాటాలు. 50 రూపాయలు ఉంటే చాలా కష్టము. మధ్యతరగతి వాళ్ళకైతే అసలు బాగుండదు, తగ్గించాలి. రేట్లు అన్ని పెరుగుతున్నాయా? అవును, అన్ని కూరగాయల రేట్లు ఉన్నాయి, పెరిగినాయి. మన జీతాలకు తగ్గట్టుగా అది సరిపోదు. రైతు బజార్లోనే 50 రూపాయలు ఉంటే బహిరంగ మార్కెట్లో మరీ మండిపోతున్నాయంటున్నారు వినియోగదారులు. మరోవైపు ఈ రేటు ఘాటు మరో 4 రోజుల పాటు ఉండవచ్చనేది వ్యాపార వర్గాల మాట. ఏది ఏమైనా టమాటా మోత సామాన్యుల్ని హడలెత్తిస్తోంది.